ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్ వన్ సైడెడ్ లవర్గా క్రియేట్ చేసి మనం ఇంతకు ముందు ఎప్పుడు చూడని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ద బెస్ట్ డెబ్యూ ఎవర్గా ఆర్యా సినిమాని మనకి అందించినటువంటి డైరెక్టర్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ ఆర్యా అండ్ టుడే ద మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆఫ్ పుష్ప అండ్ పుష్ప 2 సుకుమార్ గారు, ఓవర్ టు యూ. ఇది చాలా టఫెస్ట్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఒకటి కాదు, నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసింది ఫ్రాంక్ గుర్తులేదు. చేసినా కూడా బికాస్ టెన్షనో లేకపోతే ఎక్కువ ప్రెషరో ఎక్కువ, బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది. సో పేరు పేరున చెప్పాలి, మిస్ అయిపోవచ్చు, సరిగా చెప్పలేను మన టెన్షను. బికాజ్ ఎక్కడ కన్క్లూడ్ చేసుకుందాం అనుకున్నా, ఒక వేలో వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది. సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు. యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వేమ ఉన్నాడా? అరే వేమ, యాక్చువల్గా ఇద్దరు స్టార్ట్ చేసాం రాయడం వేమ, ఇది ఆర్య అనే స్క్రిప్ట్. సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే, వాడి దగ్గర ఒక 10,000 తీసుకుని ఎయిటర్ మోహన్ గారి దగ్గర, అంటే అప్పుడే ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం, మేము రైటర్స్గా చేస్తున్నాం ఇద్దరం. చేస్తున్నప్పుడు కంటిన్యూ ఎయిటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నప్పుడు సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక 10,000 తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపోయాం. హరిప్రసాద్ అని ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చుని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం. అలా స్టార్ట్ అయింది దీనికి నాంది స్క్రిప్ట్. తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు, తనతో డిస్కస్ చేసి వి స్టార్ట్ ద జర్నీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూరా, ఇప్పటివరకు అసలు ఈడు దొంగ వాయి చేత కష్టపడి రాయించాలి ఈడి చేత. అంటే నిజంగా ఈడు కనుక పెన్ను పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరు సరిపోరు. అంటే లేజీ బద్దకిస్ట్ ఇంటెలిజెంట్ అనమాట వీడు. సరే ఇటు సందర్భం వచ్చినప్పుడు చెప్తాం కదా ఎప్పుడైనా వీడి సినిమా అయినప్పుడు. అండ్ అలా స్టార్ట్ అయింది. తర్వాత నేను రాజుగారికి మాంటేజ్ చెప్పడం, సినిమా చేయాలనుకోవడం. రాజుగారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం, ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియరిటీ, ఒక్క మాంటేజ్ అంతే. ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ కోసం కూర్చుని సినిమా చేద్దామని. ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని. అక్కడ కూడా విచిత్రం జరిగింది. సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు, అదొక రీమేక్ మూవీ. అంటే అప్పుడే ఎస్టిమేటర్ కదా, కొంచెం పొగరగా ఉంటాం మనం, ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ వెనక్కి చూశాను, నేను చేయను రీమేక్ అని. మరి అయితే కథ చెప్పు అన్నారు. మీకు మాంటేజ్ చెప్పాను కదా, ఆ మాంటేజ్ నా కథ చెప్తాను మీకు అని. సరే చెప్పు అన్నారు. చెప్పాను. అదొక విచిత్రం కదా, ఇట్స్ అ లాంగ్ స్టోరీ, చాలా అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో. సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమాకని. అదే ఆ ధైర్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకు వచ్చి కొత్త సినిమాని, ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరిని ప్రోత్సహించేవాళ్ళు లేరు, సినిమా ఇచ్చేవాళ్ళు లేరు. అలాంటి సందర్భంలో అయినా ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది డైరెక్టర్స్, చాలా తక్కువ మంది, ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా విషయంలో. బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్ కనుక లేకపోయి ఉంటే, అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు, మేము చేసి ఉండేవాళ్ళమే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాని తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా మూడు అన్న కారణం, మొదటి కారణం రాజుగారు అయితే, రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని పట్టు కూర్చుని సార్తోనూ అందరితోనూ పోరాడి మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు. నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా, రాజుగారు వేరే కథ ఇస్తే కనుక దాన్ని డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం, నేను వేమ ప్రకాష్ అందరం. సో ఇంకా డైలాగ్ రైటర్గా చేద్దాం, ఇప్పుడో చేసుకోవచ్చులే అనుకున్నాను. కానీ తను వచ్చి ఈ కథని రౌండప్ చేసి చేద్దాం, ఈ సినిమా చేయాలి, ఇది నాకు నచ్చింది అని చెప్పి. ఫ్రాంక్గా చెప్తాను, ఏజ్ అప్పుడు 18 19, ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ, బాగా అలరగా ఉండేవాడు. కానీ అప్పుడే దాంట్లో నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైబ్స్. థ్యాంక్ యూ డార్లింగ్.
డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. రెండు విధాలుగా కూడా అటు రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోత్ ఆర్ నీ వల్లే బేస్ అయి ఉన్నాను ఎప్పటికీ కూడా. నీ ఇట్లా నిలబడి ఉన్నాను కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ యు ఆర్ ద బేస్, ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మాట చెప్పినప్పుడల్లా నా బాడీ వణుకుతూ ఉంటుంది. లవ్ యూ డార్లింగ్. అండ్ డార్లింగ్ దేవి, అప్పుడు దేవి ఒక సెన్సేషన్. సినిమా చేస్తే నేను 2 అడిగాను రాజు గారిని, 3 అడిగినట్టున్నా. నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి. 1 రత్నాకర్ గారు, ఆయన అప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు, టాప్ కెమెరామెన్. శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్, టాప్ ఎడిటర్. దేవి సెన్సేషన్, నాకు దేవి కావాలి. ఇలా 3 ఎంచుకున్నాం. అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారనుకోండి మాతారి వెంకటేష్ గారు. కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల. సో డార్లింగ్ దేవి వచ్చాడు, చిన్న కుర్రాడు. కథ చెప్పాను, కింద గోల అవుతుంది, పైకి వెళ్దామన్నా, ఇంకో ఫ్లోర్ ఎక్కాం. ఇక్కడ కూడా గోల, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదన్నాను. మళ్ళీ పైకి వెళ్ళాం, ఇక్కడ కూడా గోల వస్తుంది, ఇక కథ చెప్పలేకపోతున్నానన్న. ఇంకా ట్యాంక్ ఎక్కాం, అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం. అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు, మంచి కథ చెప్పుకుందాం అనుకున్నాం. అక్కడ కథ చెప్పుకున్నాం. కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది. వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు. ఏది ఫిల్మేలో వచ్చి మార్నింగే వచ్చేసి ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ కథ చెప్పాను, ఇంకా సెకండ్ హాఫ్ చెప్పాలి కనీసం, టచ్లో లేడు తను కనీసం అని అంటే, లేదు తను వస్తాడు, కంగారు పడుకున్నారు రాజు గారు. వచ్చాడు, రాగానే డార్లింగ్ మీకు ట్యూన్ చేసాను చూడండి అని ట్యూన్ వినిపించాడు. అదే ఫిల్మేలో ఫస్ట్ ట్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వీఆర్ అందరూ ఇంప్రెస్. ఆ ట్యూన్ అలా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్. అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా, నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జిమెంట్ నమ్ముతాను నేను. ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది. అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జిమెంట్ తీసుకుంటానని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను. అది ఒక మ్యూజిక్లోనే కాదు, సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా. థ్యాంక్ యూ డార్లింగ్ అండ్ లవ్ యూ. ఆన్ టైంలో యాక్చువల్గా ఆన్ టైంలో సాంగ్ చెప్పాలి. నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు, తెలుసా మీకు విషయం సినిమాలో? ఎందుకు నిజం మాట్లాడుకుందాం. నాకేంటి చెయ్య 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 అంటే నేను మణిరత్నం ఫేవరెట్ ఫ్యాన్ని. అంటే అంత అందంగా వయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని, ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలాపురం అని ఈయన మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా నేను దాని లిరిక్ రాయించుకున్నప్పుడు ఆన్ టైంలో నచ్చింది, చూ నచ్చింది. కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు. వేటు గారి దగ్గర పంపించినప్పుడు అన్నీ అందులో వేరే వేరే పదాలు వచ్చేస్తే ఇంకా రాజుగారితో గొడవ పడ్డాను నేను. నా సినిమా ఇది కాదు, ఈ కాదు. అల్లువారి పిల్లగాడ ఏంటి, అల్లువారి పిల్లగాడ అంటే నా స్టూడెంట్, నా హీరో ఆర్య, అల్లువారి అబ్బాయి కాదు. సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి, కానీ అరవింద్ గారి అబ్బాయి అయితే ఈజీగా కొట్టేస్తాడు హీరోయిన్ని. అమ్మాయి వెంటనే పడిపోద్ది, ఆయనకి చాలా డబ్బులు ఉన్నాయి. నా ఆర్య పూరు పాపడి బైక్ కూడా లేదు, సైకిల్ మీద వెళ్తుంటాడు అని. అది శంకర్ మాస్టర్ కూడా కారులో ఇప్పుడు అవును, అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా. సో ఆ సాంగ్ గురించి. సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోవాలి, నేను చేయాలని క్లాస్ సాంగ్ అనుకున్నాను. అప్పటి నుంచి విచిత్రం తెలుసా నీకు, ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ ఉండదు. నేను చేసే ప్రతి సినిమాలోనూ ఐటమ్ సాంగ్ వచ్చేసింది. నేను పెట్టాల్సి వచ్చింది. నో ఐ బిలీవ్ ఇట్ దట్. పెట్టడమే కాదు, నేను ఐటమ్ సాంగ్ని నమ్మాను. అమ్మో ఇంత పెద్ద హిట్ అవుతుందా సాంగ్ అంటే, ఇంత వైపు వస్తుందా, సినిమా ఇంత దూరం తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేసాను. రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళారు. ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన అట్లా. సో చాలా విచిత్రంగా ఉంటుంది అన్నీ ఇలాంటివన్నీ చెప్తుంటే. ఇట్స్ అవునవును. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. అండ్ ఐ థింక్ ఆ జర్నీ అప్పటి నుంచి మన జర్నీ ఇట్లా సాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నావు నాకు. అండ్ చెప్తాను కదా, నా మ్యూజిక్కే నువ్వు, నా సంగీతమే నువ్వు. నాకు సంబంధించి మ్యూజిక్ అనేది నాకు ఎంత కూడా తెలియదు, వర్ణమాలు కూడా తెలియదు. ఎప్పుడు ప్రతిరేషన్ నీదే, ప్రతిదీ నీదే, ఇంతవరకు తీసుకొచ్చావు. సినిమాలు కూడా చాలా సపోర్ట్ చేసావు నీ మ్యూజిక్తో. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివాని మోసం చేశాను మా బిగినింగ్లో నేను. థ్యాంక్ యూ శివ, యాక్సెప్టింగ్ ద రోల్. చాలా ఫన్. కొంచెం నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు. తనకున్నప్పుడల్లా కోపం వస్తుండేది శివకి. అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. సరదాగా మాట్లాడదాం అనుకున్నాను ఇన్నాళ్ళు, నిజంగా అది. అండ్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, నీ ఐస్ చూసే విధానం కానీ, అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది. అండ్ థ్యాంక్ యూ శివ, లవ్ యూ. ఎక్కువగా మాడుతుంటే
సుబ్బు ఐ థింక్ ఆ సుబ్రహ్మణ్యం చూసారా ఒకసారి నిలబడడం చెప్పండి, ఎలా ఉన్నాడు ఆయన? సుబ్బు అలాగే ఉన్నావు నువ్వు, అసలు ఏం మారలా. మరి ఏం మేనేజ్ చేస్తే అర్థం కావట్లా. కొట్టుకునే వాళ్ళం కదా మనం. నువ్వు కొట్టుకుంటే సరిపోయేది కాదు, నాకు నేను గట్టిగా పట్టి స్పృహతో పడిపోయాను కూడా. ఒకసారి రామలక్ష్మి గారి కథ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే విలను ఇలా కొట్టుకుంటే అమ్మాయి అంటే కొట్టుకుంటాడని కొట్టుకుంటూ పడిపోయాను నేను. కొడుతు అంత గట్టి కొట్టుకున్నా. సుబ్బుకి కొట్టించాం కదా అట్లా. థ్యాంక్ యూ. అండ్ రత్నవేల్ గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని. సో యాక్చువల్లీ ఐ లెర్న్డ్ ఎ లాట్ బ్రదర్. ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను స్టార్ట్ చేసి, యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను, కానీ రైటర్గానే చేశాను. అంటే వినయ్ గారితో చేసినా కూడా రైటర్గా ఉండేవాడు కానీ చూసేవాడు, కానీ వినయ్ గారు నాకు ఏ పని చెప్పేవారు కాదు. సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ వినయ్ గారు ఓన్లీ. సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురు వినయ్ అనే చెప్తాను. బికాస్ నేనైతే నేర్చుకున్నాను, తన నుంచి నేర్చుకున్నాను. ఏమన్నా నాకు నేర్పినా తనే నేర్పారు, తనే సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ వినయ్ గారు. అండ్ తర్వాత ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురువు రత్నవేల్ గారే. అండ్ బిగినింగ్ ఐ రోట్ నేను కూర్చుని మా శివగాడు ఉన్నాడు కెమెరామెన్ శివ, మన శివ ఉన్నాడా, వచ్చాడా? శివ అసిస్టెంట్గా చేశాడు కదా, శివని పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా. ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది, ఇంకా ఉంటుంది అది షార్ట్ డివిజన్. సో అవి కొన్ని సాధ్యమయ్యి కొన్ని సాధ్యం కానీ ఉండేవి. సో సెట్లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో. సో ఆ విషయంలో తను సపోర్ట్ చేసేవాడు. నో సుకు ఇది కాదు, ఇది రాదు డెఫినెట్గా ఈ కాంబినేషన్ ఇట్లా రాదు, ఇలా చేయొచ్చు అని. సడన్గా 1 వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి. నేను దేవా ఓ 2 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా, ఫ్రూట్స్ ఇచ్చే సీన్. దేవా అంటాడు, సార్ ఇంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. అరే అంటే అంత పాయింట్ ఆఫ్ వ్యూ సార్ ఇంకా పోండు అంటాడు. ఏంటి ఇక్కడి నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నా. ఈ సినిమా ఏంటి ఇంత ఏదో కొంచెం కొత్త గొప్ప మ్యాథమెటిక్స్ చెప్పొచ్చున్నాం కదా, ఉన్నవి 4 లెన్సులు, దీనికోసం ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్, ఇంత మించే ఉంటుంది. అరే నువ్వు అలా ఉండి పక్కన పెట్టు, కెమెరా పెట్టు, కెమెరా పెట్టు అని. దెన్ ఐ స్టార్టెడ్ ద డైరెక్షన్. యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ లవ్. అండ్ దేవా, అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు, ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ. థ్యాంక్ యూ దేవా, ఉన్నాడు లేడు ఇక్కడ. అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు, విజయ్ చక్రవర్తి చేశాడు. విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్, చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ మాస్టర్, నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద. ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా. నేను ఏదో ప్రియరాగం చేస్తున్నప్పుడు మాట్లాడితే ఒక మాంటేజ్ కోసం కొబ్బరికాయలు తీసుకొచ్చేవాడిని, వీటితో చేద్దామని. వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా. లేదా రింగులు పట్టుకొచ్చేవాడిని. సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి. ఇంకా చాలా మాంటేజ్ ఒక 60, 70, 100 మాంటేజ్ ఉండేవేమా, ఒక 100 మాంటేజ్ ఉండేమో. తీస్తూనే ఉండేవాళ్ళం అవన్నీ. వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా, నన్ను ఏడిపిస్తుండేవారు. సీరియస్ కదా వీళ్ళిద్దరిని. రత్నవేల్ గారు శంకర్ సీరియస్ కదా, నన్ను ర్యాగింగ్ చేసేవారు, గుర్తుంది నాకు. అండ్ నిక్కీ, థ్యాంక్ యూ నిక్కీ, థ్యాంక్ యూ లాస్ట్ స్టెప్ మూమెంట్ కోసం. ఇంకో విచిత్ర విషయం చెప్పాలి. సో రాజు గారికి నాకు ఇంకో గొడవ అయింది. ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా, మాంటేజ్ తీయాలి. పైన వాటర్ పడుతుంది, ఆమె డాన్స్ చేస్తుంది, కింద వాటర్ పడుతుంటే కింద హీరో నిలబడ్డాడు. ఆ మాంటేజ్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అంటే నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు, నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమాకి ఇంత చేసిన లేదని ఆయన మీరు ఇద్దరం తిట్టుకున్నాం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మీరు దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోయాను నేను, కోపం వచ్చేసి. ఏంటైతే నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను, అది ఇద్దరు కేకలు వేసుకుంటున్నాం. అది సడన్గా కాల్ పెట్టేసుకున్నాం. ఇప్పుడే కదా నువ్వు అరిచాడు కాల్ పెట్టినట్టే. సార్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్, ఆ మాంటేజ్ మిస్ అయిపోతున్నా నేను. అలాగే నిక్కీ ఒక స్టెప్ చెప్పాడు, చాలా బాగుంది, అది విల్ డూ సంథింగ్ సార్ అంటే ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అని ఇచ్చా 1 డే. సో దట్ 1 డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కీతో. సో సమ్టైమ్స్ ఏమంటానంటే మీరందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట. నేను సినిమా బిగినింగ్ కొత్తలో ఇదే ఆలోచించినవాడిని, నా వెనకాల అన్నీ వినేవాడిని. మణిరత్నం ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశారంట, మనం కూడా క్యాన్సిల్ చేయాలి. కృష్ణవంశీ గారు 49 టేక్ చెప్పండి, మనం 50 టేక్స్ చేయాలి. సో వెనకాల చూసేవాడిని, వెనక్కి తిరుగుతాయి. ఈ షాట్ వచ్చిన వెంటనే ఒక మణిరత్నం కనిపించేవారు, ఇటు కృష్ణవంశీ గారు కనిపించేవారు. సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్కరు అంటే
కథలు వింటుండేవాళ్ళం కదా. ఇంకో రామ్ గోపాల్ వర్మ అసలు ఫోనే చేయడంట, ఆర్టిస్ట్ కూడా ఇలా బుక్ చదువుకుంటాడంట, ఎస్ అంటాడంట, మనం కూడా అలా చేయాలి. సో ఇవన్నీ రిపీట్ అవుతుండేవి. ఎందుకు చెప్తున్నాను, ఇది మిస్ అయిపోయాను. ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీ సో చాలా కాంప్రమైజ్లు ఉంటాయి. నేను రాజు గారి కాళ్ళు కనీసం 3 సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద. అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే. సో మీరు అందరూ ఏమనుకుంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం మాట లేదు. నేను చాలా కాంప్రమైజ్ అవుతాను. కేవలం ప్రోట్ కోసం, ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను. నా ప్రోట్ రావడం కోసం కొంచెం కోపంగా బిహేవ్ చేస్తాను. ఇది కేవలం సినిమా కోసం మాత్రమే. ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు, దాన్ని సర్దుకుంటాను. సో అంటే డైరెక్టర్స్ అందరూ, వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లు అందరికీ ఒక సందేశం ఏంటంటే, పైకి మీ అందరూ ఇలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి, చాలా కష్టపడి ఉంటాం, చాలా బాధపడి ఉంటాం, చాలా తిట్లు తిని ఉంటాం, చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం. సామాన్య మానవుడిలాగా మీరు చూడరు. ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు, అట్లా అందరిలా బిహేవ్ చేస్తుంటాం. సో అది బట్టి గుర్తుంచుకోండి. మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను, ఇంకే చెప్పడం కోసం. అరే వేణు, థ్యాంక్ యూ సో మచ్. ఈ డైరెక్ట్గా వచ్చిన ఎస్టిమేట్ వస్తాను, నువ్వు నేను లేకపోతే నువ్వు చేయలేమన్నాడు వీడు, అంతే వీడు వచ్చేసి వేణుగాడు. అలాగే భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా అని భాస్కర్ అని రమ్మని. సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్. ప్రతిదీ సురేష్, పెద్ద ప్రసాద్, అందరూ నా అసిస్టెంట్లు అందరూ పేరున ఎవరైనా మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు. వాసు, అరే వాసుగాడేడి, జోష్ వాసుగాడు, అప్పుడప్పుడు హాయ్ చెప్పరా, వస్తావా పైకి? రావు కదా, రా, పర్లేదు రా. సో వాసుగాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట. రాజుగారు అలా కాదండి, వాడికి ఏదో విజన్ ఉంది అని ఈడు అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా. సో ఇట్స్ లైక్ సో అంటే అందరినీ చూస్తుంటే అందరూ డైరెక్టర్లు అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అరే అలా ఎక్కలేవరా ఎప్పుడు. సో వాసు, హర్ప్రసన్న రా, నువ్వురా. ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతి సీన్ బాగుందా లేదని చెప్పేవాడు. వీళ్ళుంటేనే కూర్చొని రాశాం. రవి ఉన్నాడా? వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్. ఒక్కసారి నా స్నేహితులు టీం అందరూ, వేణు, సురేష్, ఎవరెవరు వచ్చారు? వేమ, రవి. సో పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు, నాకు తెలుసు నువ్వు కోపంగా చూసావు ముందు నన్ను కదా, ఇప్పుడే కోపం ఉంది నీకు. నేను వేరే పెద్ద హీరోని ఊహించుకున్నా. రాజు గారు అమ్మాయికి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని. తెలుసులేండి మాకు. సీరియస్గా డార్లింగ్, నేను ఒక పెద్ద హీరోయిన్ని ఊహించుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని క్యాన్సిల్ చేశారు. కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది. షీ సో బ్యూటిఫుల్. వచ్చాక ఒక మూమెంటేగా నాకు అర్థమైంది, కళ్ళు తిరిగిపోయాయి. నాకు కావాల్సింది టాలెంట్ అని, అంత అద్భుతంగా చేసింది. ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే ఆయన ఎంత ముచ్చడిపోతున్నావు బన్నీ గారు, యూ నో దట్. సో ఇప్పటికి కూడా అదే గ్రేస్ ఉంది. ఎంత అద్భుతం చేసావంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, అరవింద్ సార్, నేను చెప్తాను కదా, ఎవరిని నాకు బిగినింగ్లో తెలిసేది కాదు, లెక్చర్గా చేసి వచ్చాను. నాకు 2000 మంది స్టూడెంట్స్, ఎగ్జాగరేషన్ మేబీ 1000 or 1500 వాట్ ఎవర్. 1500 ఉంటారా బుచ్చి? ఉంటారా కాలేజీలో? మన కాలేజీలో ఈజీగా ఉంటారు. లాంగ్ టర్మ్ వాళ్ళు అందరూ పొద్దున్న లేస్తే అక్కడ నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్ అండి. ఇక్కడ నేను వస్తే సూట్ కేసు మోయాలి, అందరికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోలా. ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను, షూటింగ్ చేస్తున్నాను. అరవింద్ గారు వచ్చారు. ఆయన ఎంత తీసుకుంటారు, వచ్చారు. నేను రిలైజ్ అవ్వాలా, రత్నాలు గారు ఇలా గోకుతున్నారు, కాల్తీ అని. అంటే నేను కాలు మీద కాలుస్తున్నాను అనమాట. అరవింద్ గారు ఎదురుకుండా, సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. అంటే ఆ తర్వాత బన్నీ మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడు గ్రావిటీ అని పదవి ఉపయోగిస్తుంటాడు. మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది. అవును సార్, అవును. అది కాదు కానీ సార్, కొంచెం అలాంటిదే. సారీ సార్. రత్నాలు గారు ఇలా అనేవారు నన్ను, కొంచెం ఆ విషయంలో కూడా బ్రదర్ హెల్ప్ చేశారు. అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, వాళ్ళతో ఇలా బిహేవ్ చేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ బ్రదర్. అండ్ ఇంకెవరైనా
అరే హన్షిత, బాగా ఆడుకున్నాడు కదా మన ఇద్దరం, ఎక్కడికి వెళ్ళాం మిగతా కలిసి వెళ్ళేవాళ్ళం. నా పక్కనే ఉండేది. ఎక్కడ మనం తిరుపతి వెళ్ళాం మనతో కలిసి వెళ్ళేవాళ్ళం. నడిపించాదా నిన్ను? ఆ? ఆ? నేను కూడా ఆశీష్ ఖాన్ అయితే నేను మోసాను కూడా, ఎత్తుకుని మోసా, వాడి బండగా వెళ్ళిపోతుంటే. సో అండ్ బబ్లు, థ్యాంక్ యూ బబ్లు. చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు. అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా పేరు పేరున చెప్పాలి, ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ కూడా మా టీం అందరూ, వేమ లవ్యరా, రవిబాబు థ్యాంక్స్. వీడి 10,000తోనే నేను స్టార్ట్ చేస్తా కథ స్టార్ట్ చేయడం. వీడికున్న 10,000 ఉంది బ్యాంకులో, నీకేం కావాలని అని చెప్పి ఆ 10,000 క్యాష్ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసాడు మాకు అంతే. ఆడు సంపాదించుకుంటే 10,000. ఆ టైంలో 10,000 ఇస్ అ వెరీ బిగ్ మ్యాటర్. అండ్ హరిప్రసాద్ అన్నయ్య వీళ్ళింట్లోనే, మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్ అన్నీ రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని అరే ఇది కాదురా అది కాదురా అని చెప్పి లైక్ ప్రతి సీను జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని. తన సినిమా చాలా ఎక్కువ ఉండేది, మాకన్నా చాలా ఎక్కువ, ప్రతి సినిమా చూసేవాడు తను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ వాసుగా ఈడికే చెప్పే ఫస్ట్, తర్వాత కథ చెప్తే రాజుగారు నీకు సురేందర్కి చెప్పినట్టుగా సూర్యులు అందరికీ. ఒక్క నిమిషం చెప్పేస్తా, మీకు బోర్ కొడదేమో. రాజుగారు చెప్పాను, రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లా ఉన్నాడు అని కాదు, కానీ ఇది చెప్తున్నాడు బాగుంది సుకు, అద్దరిపోయింది, కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది, నేను ఆలోచించుకుంటా అన్నారు. నేను ఒకసారి ఆలోచించుకున్నాను. సో మార్నింగ్ వీళ్ళిద్దరికి చెప్పా, వీళ్ళకి సూరికి మన మీరేమో చెప్పాను అప్పుడు. సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా. అంటే అప్పుడు రాజు గారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే అఫ్కోర్స్ ఇమ్మీడియట్ డెసిషన్ అనుకోండి. సో థ్యాంక్ యూ. నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడుతున్నానో లేదు తెలియదు కానీ ఫినిష్ చేస్తా. నీకేమైనా మిస్ చేశానా? ఏమైనా మిస్ చేశానేమో కాదని అని. అండ్ మధు గారు, ముఖ్యంగా మధు గారికి చెప్పాలి. అలాగే మాతాడి వెంకటేష్ గారు రాలేదు. మాతాడి వెంకటేష్ గారు అన్నారు ఒక మాట, అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొన్ని అనిపించట్లా, పాత డైరెక్టర్లాగా ఏ క్లోజప్ వాళ్ళతో అదే క్లోజప్ తీస్తున్నావు అన్నారు. ఆ మాట ఎందుకు గుర్తొస్తుంది సార్ ఇప్పటికి, నేను అలా తీయట్లా ఇప్పుడు నేను. ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి ఈ క్లోజప్ అంటే ఈ క్లోజప్పే తీసేవాళ్ళం, ఇప్పుడు డీజిల్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నాం. అప్పటికి ఎక్కువ రోల్ చేసేవాడిని, కానీ ఆయన నువ్వు కరెక్ట్గా తీసావు, ఇది ఈ క్లోజప్ ఈ క్లోజప్ తీసావని ఎప్పుడు క్లోజప్ పెడదాం అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది. ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం, ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను, కానీ ఏదో తీసేస్తుంటాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అదే చాలా డిసిప్లిన్గా చేసిన సినిమా ఆర్య. అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు, ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే ఒక సినిమా చూసి రాజు గారు అది ఎలా ఉంది అంటే నా ఒక 1 వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి సినిమా సూపర్ హిట్, ఈ కుర్రాడు చాలా బాధ చేస్తాడు అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు. రాజు గారు కొంచెం డౌట్ అని కదా, ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలి ఉంటారు కదా, తెలిసినప్పుడు థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు, లవ్ యూ సో మచ్. అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్న గారు నా టెస్ట్ కోసం కథ చెప్పడానికి. నేను అద్దం ముందు 1 నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి. ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథగా చెప్పున్నారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాడంట మాట్లాడతాడంట అని ఆ టైంలో. సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు 15-20 మినిట్స్ చెప్పాలి కదా, ఆయనకి అంత టైం లేదు అన్నారు. సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి సార్ అరవింద్ గారు చెప్పారు మీకు 20 మినిట్స్ అలా చెప్పమన్నారు, కానీ కథ చెప్తుంటాను మీరు ఎక్కడ బురుగుతాడు అక్కడ ఆపేయండి అన్నాను. ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు. సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు. 3 అవర్స్ చెప్పాను కదా ఆయనకి, 3 అవర్స్ చెప్పాను. నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించారు, ఆయన కథ చెప్పడం కోసం నెలలు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను, ఎగ్జాగరేషన్ లేదు అంతకన్నా ఎక్కువ చేస్తుంటాను. ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పారని చెప్పి నేను నా అద్దాన్ని చూసుకుంటాను, ఊహించుకుంటున్నా. ఆయన ఫేస్లో ఎప్పుడు చూడాలి, నేను చూడకుండా చెప్పేశాను నేను. తర్వాత నేను ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతే టీ గ్లాస్ పక్కన పెట్టేవారు. ఇప్పటికి గుర్తు ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ, నేను ఇలాంటి పడిపోతే నేను పట్టుకున్నారు. సో ఇట్లా అప్పుడు అరవింద్ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పాడు ఎప్పుడంటే అటు నుంచి వాయిస్ అని పడగా నాకు అర్థమవుతుంది, తీగలడంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు. బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమాకి అసినేటర్గా చేయలేదు పెద్దగా. సో డెఫినెట్గా డౌట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఆ మాట అన్నారు, ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్టే తీ అన్నారు. థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారికి.
అండ్ పేరు పేరున ఏమన్నా మర్చిపోయినా అనుకోవద్దు, ఇంకో సందర్భం ఎప్పుడైనా వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను. లవ్ యూ సో మచ్. అను మెహతా, యా, అసలు శిరీష్ గారు, లక్ష్మి గారు. సో ఫస్ట్ డార్లింగ్ సపోర్ట్ చేసిన శిరీష్ గారు, ఈ విషయం మర్చిపోకూడదు. అది తర్వాత లక్ష్మణ్ గారు, ఇద్దరు. సో ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు. రాజు గారు, బికాజ్ రాజు గారు స్క్రిప్ట్ సైడు, అడ్మినిస్ట్రేషను, ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు. శిరీష్ గారు, లక్ష్మణ్ గారు మా ఇద్దరిని ప్యాంపర్ చేసేవారు. మాకు కావాల్సిన అది తింటావా, ఇది తింటావా, ఇది చేసుకుంటావా, ఇది తాగుతావా అని. థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు, అండ్ లవ్ యూ ఆల్. అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా. ఇంకా నేను అసలు మీరు నమ్మరు, అందరికీ ఎలా ఉంటుందేమో, నోస్టాల్జియా కూడా లేదు, నిన్న జరిగినట్టే ఉంది. ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలుపెడితే అలా వెళ్తూనే ఉంటుంది. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఇక్కడ ఈ రోజున ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు వాళ్లే కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా. డెఫినెట్గా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ సార్. ఆర్య సినిమాతో మొదలైన మీ ఇద్దరి కాంబినేషన్ ఈరోజు పుష్ప 2 మూవీస్ ద్వారా వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఎంత యాంటిసిపేషన్ ఉంది పుష్ప 2 గురించి మనందరికీ తెలుసు. సో మీ ఇద్దరి కాంబినేషన్స్ మరెన్నో అద్భుతాలు సృష్టించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఐ థింక్ ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ వేదికగా మనం తెలుసుకోవాలనుకుంటున్న ఇంకొక విషయం, డెఫినెట్గా ఆర్య 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అనే ఒక క్వశ్చన్ ఉంది చాలా మందిలో. సుకుమార్ సార్, ఆర్య 3 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దిల్ రాజు గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేస్తున్నారు. ఓకే, సో చూద్దాం, మరి రాబోయే రోజుల్లో ఏదైనా జరగచ్చు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ ఇప్పుడైతే ఒక స్పెషల్ పర్సన్ని మనం స్టేజ్ పైకి పిలిచేసుకుందాము. అంటే ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్గా ఆయన సెట్ చేసిన ట్రెండ్స్ గురించి, ఆయన క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. కానీ ఈరోజు మాత్రం ఆర్య సినిమాతో మనందరినీ లవ్లో పడేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరినీ లవ్లో పడేస్తున్నటువంటి మన సెన్సేషనల్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారిని మనందరికీ ఇచ్చినటువంటి అల్లు అరవింద్ గారిని, ద ప్రౌడ్ ఫాదర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతూ ఉన్నాము. అల్లు అరవింద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్గా ఎన్ని సెన్సేషన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. బట్ టుడే ఫస్ట్లీ థ్యాంకింగ్ యూ ఫర్ గివింగ్ అస్ అల్లు అర్జున్ గారు టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీ మాటలు సార్. థ్యాంక్ యూ. 11 అయిపోయింది. ఇంతమంది ఇంత మాట్లాడిన తర్వాత అందరి మీద అందరూ జోకులు వేసుకుని సరదాగా ఇంతమంది ఆ సినిమాలో స్టార్ట్ అయిన ఇంతమంది ఇవాళకి టాప్ పొజిషన్లో ఉండి దేశం అంతా గుర్తించేలాగా చేస్తుంటే ఆ సినిమా ఎనర్జీ, వీళ్ళ ఎనర్జీ ఇవన్నీ కలిపి ఏదో ఒక డివైన్ ఎనర్జీ ఇవన్నీ తీసుకుని వెళ్తుందని అనిపిస్తుంది. ఆ ఎనర్జీ స్టార్ట్ అవడానికి ఎంతో కొంత ఆదిలో నేను ఉన్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ప్రత్యేకంగా బన్నీని, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ని చిన్న వాళ్ళగా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తూ పెరిగారు. వాళ్ళు ఇవాళ దేశం అంతా తిరిగి వాళ్ళని చూస్తుంటే వాళ్ళ నాన్నగారు లేరు, కానీ మేము ఎంత గర్వంగా ఫీల్ అవుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే ఆన్ ద స్టేజ్ సార్. మనం టీం అందరినీ స్టేజ్ పైకి పిలిచి ఒక గ్రూప్ ఫోటో కోసం గ్యాదర్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఐ థింక్ సుబ్రాజ్ గారు ఒకసారి మళ్ళీ స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అభినయశ్రీ గారు, శంకర్ మాస్టర్, నిక్సన్ మాస్టర్ అందరూ కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బబ్లు గారు, చిత్రం సీను గారు అండ్ శివబాలాజీ గారు. ఎస్, దేవిశ్రీ ప్రసాద్ గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రత్నవేల్ గారికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. సుకుమార్ గారు, ప్లీజ్ కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ దిల్ రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
ఎస్ ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్ సార్. ఈ టీంకి సంబంధించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్ మరిక మనందరం 20 ఇయర్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక స్పెషల్ పర్సన్ని వెల్కమ్ చేసే టైం వచ్చేసింది. ఆర్యాగా ఫీల్ మై లవ్ అంటూ మనందరినీ లవ్లో పడేసి ఈరోజు పుష్ప రాజ్గా అస్సలు తగ్గేదే లే అంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నటువంటి మన పుష్ప రాజ్ కి వెల్కమ్ చెప్పేద్దాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ గారు ఆన్ స్టేజ్. స్కేన్ గారిని వేదికపై రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రాజా గారు, కెన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రాజా గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో ఆప్. అల్లు అర్జున్ గారిని, దిల్ రాజు గారిని అండ్ సుకుమార్ గారిని, దేవిశ్రీ ప్రసాద్ గారిని మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసి ఒక స్పెషల్ పిక్ కావాలంట మా మీడియాకి. యా, నలుగురిని. యా, అలాగే అల్లు అరవింద్ గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్ ద పిక్చర్. And yes, his journey is a testament for a perseverance and passion అని చెప్పాలి. అండ్ ఈరోజు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా. అండ్ రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ద మోస్ట్ వ్యూడ్ లిరికల్ వీడియోగా నిలిచింది. 130 మిలియన్ ప్లస్ వ్యూస్తో టీజర్ దూసుకెళ్తోంది. అండ్ ది ఫస్ట్ తెలుగు యాక్టర్ టు విన్ అ నేషనల్ అవార్డ్. And the first Telugu actor to have a wax statuette, Madam Tussauds Dubai. The sensational, the very passionate Allu Arjun Garu, firstly, thank you so much for making all of us very, very proud. Meeru Rose Aryalo chala mandiki icharu, kani memu we love you. Ma manasulo dachukolenanta prema undi. So అల్లు అర్జున్ గారు, మీ స్పీచ్, మీ మాటలు వినాలని ఐఎమ్ షూర్ చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఓన్లీ 3 క్వశ్చన్స్. అందరూ సార్, ఇది చాలా మా మనసులోంచి వస్తున్న కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో అందరూ చాలామంది చాలా మెమరీస్ షేర్ చేశారు. సో ఆబ్వియస్గా మీరు కప్పులో స్టోన్ వేసినప్పుడు ఎలా అయితే ఒక విష్ అనుకుని వేస్తూ ఉంటారో, అలాగా ఒక విష్ మీరు ఆర్యా టైంలో ఏమనుకున్నారు అదొకటి మాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ డెఫినెట్లీ స్నేహ గారు, ఐఎమ్ సారీ ఫర్ ఆస్కింగ్ దిస్, మీ వన్ సైడ్ లవ్, యువర్ ఫస్ట్ వన్ సైడ్ లవ్ గురించి డెఫినెట్గా తెలుసుకోవాలని ఉంది. లైఫ్ టైం వన్ సైడ్ లవ్ స్నేహ గారితోనే. నేను ప్రేమించలే తప్ప అక్కడి నుంచి పెద్ద. సో ఎస్, సో ఓవర్ టు యూ సార్. మీ మాటల్లో కూడా దీనికి సమాధానాలు తెలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. సో ఎస్, హియర్ వి హావ్, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ అల్లు అర్జున్ గారు, ఆర్య. అందరికీ నమస్కారం.
అందరూ వెళ్ళి కొంచెం రిలాక్స్గా కూర్చొని నేను హ్యాపీగా మాట్లాడుకుంటాను. అందరూ 1 by 1 పిలుస్తాను. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ను నా బర్త్డే రోజు దిల్ రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటల్లో మన ఈ మేకి ఆర్యా కంప్లీట్ అయ్యి 20 years అవుతుంది, థియేటర్లో వేద్దామా అది ఇది అంటే అనుకున్నాం. సరే థియేటర్లో వేస్తాం లేదు అవన్నీ చూద్దాం, లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడూ కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్. దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం. కానీ మరీ అందరు యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 years ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రాజు గారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈజ్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. అంతే, పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడు సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. అది సక్సెస్ఫుల్ ఫిల్మే, కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకానొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకు 2-3 కథలు వింటున్నాను నేను. బట్ ఎక్కడ నాకు తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు అంటే తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది కదా, అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఈడియట్ సినిమా చూసా. విన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఈజ్ మై ఇడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం. దిల్ రాజు గారు అప్పుడే ఒక సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు. నాకు గట్ ఫీలింగ్ ఉంది, బట్ ఆ ఏజ్లో నేను అందరు సపోర్ట్ లేనిది నేను చేయలేను. అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయంటే అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చంద్రు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది, సుకుమార్ గారు ఎవరికి కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలాంటి టైంలో కథ బాగుంది, అన్నీ త్రూ అయినాయి. ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ మంచి కథ బాగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాజ్ నైస్, బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా
అనేది ఒక $1 million క్వశ్చన్ మాట. నేను ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు. వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ కుర్రోడు తీయగలడు, నేను డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్క రోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది. అండ్ ఆయన మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఏదో ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, సుకుమార్ గారు 1 week షూట్ చేసాం. ఎలా చేస్తారనేది 1 week షూట్ చేసేసి ఫస్ట్ 1 week ట్రయల్ షూట్ లాగా అనమాట. బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది, లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు, ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెనామినల్గా తీశారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన 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 మెచ్చుకునే మా తనకి వెంకటేష్ గారు ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేవితో అసోసియేషను, దేవి పాటలు, ఫీల్ మై లవ్ సాంగ్ విన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి. నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్, ఒక సినిమా మొత్తం దొరికిందల్లా తెలిసిందల్లా పెట్టేయాలి, ఈ సినిమాలో పెట్టేసి నేను ఏంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్. తక్కదిమ్మితో ఒక సాంగ్ వచ్చింది. ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుంది, దిల్ రాజు గారు నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. నైట్ అంతా పార్టీ చేశాను నేను, 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ గుండెలో రాయేశారు షూటింగ్ ఉందని. ఐ సెడ్ వాట్, షూటింగా? తక్కదిమ్మితో ఎక్కడో ఒక లొకేషన్, స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను ఎస్ గంగవరం, కరెక్ట్గా చెప్పారు. గంగవరంలో అసలు ఎండ, అసలు షూట్ చేస్తున్నాం. నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో మ్యాక్సిమం 1 or 2 ఇప్పటి వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మ్యాక్సిమం 9, 9:30, 10 కల్లా మ్యాక్సిమం పడిపోతా. 8 hours పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను. సో నేను నేర్చుకున్న ద గ్రేటెస్ట్ లెసన్స్ అదే నన్ను చాలా కాపాడింది. ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది. ఇలా ఎన్నో 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 జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం, అదొక టైం. ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు హీ హ్యాడ్ టు ప్రూవ్ హిస్ బెస్ట్ పాయింట్. బికాజ్ ఆయన ఒక పార్ట్నర్షిప్లో సినిమా చేశారు, ఆయన సోలోగా వచ్చారు. సోలోగా ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది. ఈజ్ అ ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్, ఒక న్యూ డైరెక్టర్. ఒక సుకుమార్ గారిని ఒక న్యూ డైరెక్టర్, నేను ఒక నో బాడీ. సో ఆల్ ఆఫ్ అస్ అప్పుడే దేవి వాజ్ లైక్ ఫ్రెష్ న్యూ. అట్లీస్ట్ మా అందరిలో దేవియే స్టార్. ఎందుకంటే తను అప్పుడు వర్షం చేస్తున్నాడు, ఆనందం సినిమా చేస్తున్నాడు. సో హీఈస్ ద బిగ్గెస్ట్ ఎక్స్. మేము అందరూ దేవి సాంగ్ ఇస్తాడు అని మేమందరం. అప్పటికి వర్షం రిలీజ్ అయింది. వర్షం రిలీజ్ అయింది, వెంకీ రిలీజ్ అయింది, నాకు గుర్తుంది. సో ఇది ఇలాంటి జర్నీ, ఇలాంటి టైము, ఈ టైంలో దేవి అసోసియేషను నేను బ్లాంక్ అయిపోతున్నాను నమ్మండి. ఎందుకంటే దిస్ ఫిల్మ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక 10-12 people ఉంటారు. అందరూ డైరెక్టర్స్ అయ్యారు. ఈ సినిమా నుంచే మీకు బొమ్మరిల్ సినిమా వచ్చింది, ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది, ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు, జోష్ గిష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి. నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం. అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవని కాదు. దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ it changed the face of the industry during that time. It gave Dil Raju, one of the biggest producers to Telugu film industry, which changed the fate of Telugu film industry itself. So it was a turning point. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయంటే కాదు, ఇలా కూడా ఉంటుంది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్. ఇట్ వాస్ అ ఫెనామినల్ థింగ్ దట్ దట్ ఫిలిం ఆ టైమ్స్లో మీరు చూసిండాల్సింది. నాకు బాగా గుర్తుంది, సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగా గుర్తుంది. సినిమా రిలీజ్ అయిపోతే ఆ రోజుల్లో 10 weeks అంటే 70 days. అసలు ఏ సినిమా 100 days అయితేనే సక్సెస్, 70 days అంటే నాట్ సో మచ్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట. ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి 40%తోనే ఓపెన్ అయింది. ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా, ఎందుకంటే కొత్త సినిమా 50% మెల్లిమెల్లిగా ఫిల్ అవుతుంది. వెళ్ళి చూసాం. బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. రిపోర్ట్ ఏమో
10 వీక్స్ రిపోర్ట్ అంట అని చెప్పారు. నేను డల్ అయిపోయా. ఏంటి 100 డేస్ సినిమా కాదా ఇది, 100 డేస్ సినిమా కాదు ఇది. నాకు గట్ ఫీలింగ్ కొడుతుంది లోపల. లేదు, థియేటర్లో ఎంజాయ్ చేశారు, చూస్తారు, ఖచ్చితంగా రేజ్ అవుద్ది, మ్యాట్ని సాయంత్రం కల్లా రేజ్ అవుద్ది, ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్తే ఉంటే లేదు ఫస్ట్ సినిమాకి అసలు 10 వీక్స్, ఇలాంటి సినిమాకి అసలు 10 వీక్స్ అనేది వెరీ గుడ్ టాక్ అసలు. అది ఇదంటే నాకు కోపం వచ్చేస్తుంది లోపల నుంచి. ఏంటి 10 వీక్స్ అని హ్యూమిలేట్ చేస్తారంటే, సుకుమార్ గారు కోపం వచ్చేస్తుంది, నాకు తెలుస్తుంది. ఏంటాలి 10 వీక్స్ అన్న వెంటనే కోపం వచ్చేస్తుంది. అసలు వణిగిపోతుంది అందరూ, అసలు ఊగిపోతున్నాం. 10 వీక్స్ టాక్ చెప్తున్నారు ఏంటని కోపంతో. అలా 1 డే అయింది. రెండో డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెట్ ఉంటే మా ఫాదర్ అన్నారు, ఎందుకన్నానో ఓ పిచ్చలో అన్నాను నేను. అసలు ఇప్పటికీ తిరిగి ఆలోచిస్తుంటే అసలు ఎలా అన్నాను, ఏం గట్ ఫీలింగ్తో అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాల. నాకు బాగా గుర్తుంది. డైనింగ్ హాల్లో కూర్చొని ఏంటి మొహాల్లో పెట్టుకున్నాం, ఏంటి 10 వీక్స్ అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా, అసలు ఎంతోమంది కూడా దొరకదు ఇది అంటే ఏం 10 వీక్స్ ఏంటి అందరు 10 వీక్స్ అన్నారు. 125 డేస్ షీల్డ్ తీసుకోపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను. అదే సినిమాకి 125 డేస్ షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో తీసుకున్నా. అసలు అది నా పిచ్ అనుకోండి, నా ఫ్లూక్ అనుకోండి, ఏమని అనుకోండి, కానీ తీసుకున్నా. థ్యాంక్ యూ. ఆ సినిమా నన్ను నమ్మండి, ఆ సినిమా ఏంటి నా లైఫ్లో అని చెప్పడానికి ఒక సింపుల్ మెటఫోర్లో చెప్పాలంటే, ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్. అంటే -100 నుంచి లిటరలీ -100. ఐ డెంట్ స్టార్ట్ ఎట్ 0. డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్టెడ్ ఎట్ 0. ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెంట్ మేక్ అ మార్క్, అది నా తప్పు. సో ఐ వాజ్ ఎట్ 0 నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవడానికి ఐ వెంట్ టు -100. ఫ్రమ్ -100 ఐ జంప్ టు +100. ఆ 200% జంప్ నేను మళ్ళీ నా లైఫ్లో ఎప్పుడు కొట్టలేదు, అంత రాదు. ఇంకెలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్సే తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది ఇంకా నా లైఫ్లో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ స్టిల్ బీ ద బిగ్గెస్ట్ జంప్. కమింగ్ బ్యాక్ టు ఆల్ ద పీపుల్, రాజు గారు మీ అందరూ ఎన్ని చెప్పినా మీరు డబుల్ బీటర్. యూ డిజర్వ్ దాట్ బిగ్ క్రెడిట్. మేము ఎంత చెప్పినా మేమందరం ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేసాం. మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికీ లైఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. ఇందాక మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ రాజు గారు, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్యా ఇస్ నాట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఆర్యా ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ మీ, సుకుమార్ గారు అండ్ ఎవ్రీథింగ్. నేను ఇంకా సుకుమార్ గారి టాపిక్ ఎందుకు రావట్లేదంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్. నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా, కొంచెం అటు ఇటుగా మాట్లాడతానేమో అని టెన్షన్ వస్తుంది. సో నేను చాలా కంట్రోల్గా మాట్లాడతాను డార్లింగ్. I like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it. And people are very intelligent. They get it. If there's any one person in my life who has changed my life in the most, one thing in life lo, if I look back even 25, 30, 40 years after, if I'm there and I look back in my life, who's that one single person that had the maximum impact in your life? I would say it's none other than my director, Sukumar garu. I can't think of another person who's even remotely close. ఎందుకంటే మా అసోసియేషన్తో నా లైఫ్ మారిపోయింది. అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి, ఒక ట్రైన్, ఒక ఇంజిన్ లాంటి నేను ఎలా ఫారెస్ట్లో వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా, ఒక ట్రైన్కి ఏమి లేదు, లైక్ దిస్ నో ట్రాక్స్, దిస్ నథింగ్. ఆర్య అనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్లో పడింది. ఈ ట్రాక్లో ఫాస్ట్ వెళ్తానా, స్లో వెళ్తానా, ముందుకు వెళ్తానా, వెనక్కి వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే. కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యనే, నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ ఎట్ దట్ టైం. అంటే మేమందరం కొత్త వాళ్ళం, మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట. అంటే అతను హీ వాజ్ లైక్ బూమింగ్ అంటే ఆనందం సినిమా, షేక్ ఆడియో, వర్షం, పిచ్చెక్కిపోయే ఆడియో. ఆ తర్వాత వెంకీ సినిమా మాసిట్. ఆ తర్వాత ఆర్య వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు, ఫీల్ మై లవ్ సాంగ్,
బ్లాక్ బస్టర్ వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ అది రిలీజ్ చేసాం, బ్లాక్ బస్టర్. ఆ తర్వాత ఆన్ టెంపుల్ పులోరం మాసీ హిట్. ఆ తర్వాత ఏదో ప్రియరాగం మెలడీ హిట్, యూ రాక్ మై వరల్డ్ యంగ్ హిట్, తక్కదిమితం డాన్స్ హిట్. ఇంకా ఒక హిట్ కాదు, బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చిన మా దేవి. హీ జస్ట్ ఎస్కలేటెడ్ ద ఫిలిం టు అనదర్ లెవెల్. అండ్ నాకు బాగా గుర్తు, ఆ రోజుల్లో ఈ 30 seconds 20 seconds టీజర్స్ ఇచ్చేవాళ్ళు. జెమినీ టీవీలో 20 టీజర్ వేసే దాన్ని బట్టే సినిమా వైబ్ ఏంటని కనుక్కునేవాళ్ళం. ఫీల్ మై లవ్ టీజర్కి విజువల్స్ వేసాం. రత్నవేల్ గారు కెమెరా పెడుతుంటే నేను నమ్మలేకపోయాను. నేను అన్నా, ఐ రిమెంబర్ షోరూమ్, రత్నవేల్ గారు కుప్పతట్లో కెమెరా పెట్టినా మీరు స్విట్జర్లాండ్లో తీస్తున్నారు సార్ దీన్ని. ఇంకెంతకంటే, ఎందుకంటే అదొక డిచ్, అదొక యూనివర్సిటీ వెనకాల ఉన్న ఒక చెత్త కుప్ప. అక్కడ ఆయన కెమెరా పెట్టినా కూడా అద్భుతంగా తీస్తున్నాడు తెలుసా. జస్ట్ ఆయన ఫ్రేమ్ బయట అంతా చెత్త ఉంది, ఫ్రేమ్ లోపల మాత్రం అద్భుతం ఉంది. సో అంత బ్రిలియంట్, అక్కడ ఏమీ లేని చోట నాకు రత్నవేల్ గారు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, యాజ్ ఎ టెక్నీషియన్, ఇట్ ఈస్ నాట్ వాట్ యు హ్యావ్, ఇట్ ఈస్ వాట్ వన్ సింగిల్ పర్సన్ బ్రింగ్స్. ఇట్ ఈస్ ద హ్యూమన్ మ్యాజిక్. అంటే ఫోటోగ్రఫీ అనేది ఆర్ట్ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు, టేస్ట్కి సంబంధించిన విషయం అని నేను రత్నవేల్ గారిని చూసి నేర్చుకున్నాను. అది థ్యాంక్ యూ. ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు. అండ్ స్పెషలీ అండ్ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిలిం, థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్. శివ్, స్టార్టింగ్ ఫ్రమ్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్యా ఇస్ నాట్ దేర్. ఇట్ క్యాన్ నాట్ బీ, ఇట్ విల్ నాట్ బీ ఆర్యా ఇఫ్ యూర్ నాట్ దేర్. అండ్ థ్యాంక్స్ టు మై యాక్ట్రెస్ అను మేతా. ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆర్యా సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు. అను, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్యా ఇస్ నాట్ దేర్. అండ్ ఆ సినిమాలో సెకండ్ యాక్ట్రెస్ విద్య, థ్యాంక్ యూ సో మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ మైండ్, బబ్లు, చిత్రం సీను, అప్పుడు లేకపోయినా కూడా వేణుమాధవ్ గారు, ఎవ్రీబడి ప్లేడ్ సచ్ అ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దట్ ఫిలిం. సునీల్ గారు, ఇంకా నేను ఎవరైనా ఆర్టిస్టులు మర్చిపోయి ఉంటే క్షమించండి. ఆల్ మై ఆర్టిస్ట్, ఎస్పెషలీ థ్యాంక్ యూ డార్లింగ్. దీని గురించి చెప్పాలి. నా అను అభి, సారీ, షీఈస్ అ ఫెనామినల్ డాన్సర్. నాకు అసలు డ్యాన్స్ రాదు, నన్ను నమ్మండి. ఎందుకంటే నేను ఏదో నన్ను డ్యాన్స్ చేయమంటే నేను డ్యాన్స్ చేయగలను, కానీ ఒక సీక్వెన్స్లో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఒక 10 steps బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే నాకు ఆ ఫార్మాట్ అలవాట్లేదు. నేను ఫ్రీ స్టైల్లో చేయగలను తప్ప నాకు అసలు తెలీదు. రిహార్సల్కి వస్తే ఆ అమ్మాయి 5 minutes చేసి వెళ్ళిపోయింది. నేను షాక్, ఏంటి 5 minutes నేర్చుకుని వెళ్ళిపోయింది. నాకు 3 hours పట్టింది, 2.5 hours నేను ఇంకా రూమ్లో టింగ్ 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 అంటే చేస్తూ ఉన్నా. ఆ అమ్మాయి అలా చేసి వచ్చి వెళ్ళిపోయింది. షార్ట్ పెడుతూ ఉంటే అసలు నా గురించి 1 more అవుతుంది, కానీ ఆ అమ్మాయి అలా 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 చేస్తుంది. అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే గ్రేస్. అబ్బి ఫెనామినల్. యునో, ఐ కెనాట్ సే ఆర్యా, నోబడీ కెన్ టాక్ అబౌట్ ఆర్యా వితౌట్ ఆ అంటే అమలాపురం సాంగ్. యునో, ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్ దట్ ఎవరో ఒక యాక్ట్రెస్ రావాలి, రాలేకపోయింది. ఒక లాస్ట్ మినిట్లో ఎవరో ఒకరు ఉంటే, మా కొరియోగ్రాఫర్ మాస్టర్ ఒక చాయిస్ తీసుకుని, లేదు సార్ నన్ను నమ్మండి, అమ్మాయి చాలా మంచి డాన్సర్ అంటే, మాస్టర్ని చాయిస్ మీద వెళ్ళి తీసుకుని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. అండ్ దేర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిలిం. అప్పుడు నా బాగా గుర్తుంది, అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా చూసి సుబ్బరాజు, వీ లైక్ దిస్ ప్రెసెంట్ సో మచ్, తినే విలన్గా కావాలని చెప్పి, అలాగే 7 రోజులు అని చెప్పి 30 రోజులు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ, థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను బాగా కొట్టినందుకు. బట్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ అ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ఆల్ మై కెమెరామెన్, మై ఎడిటర్స్, అందరూ, ఈచ్ అండ్ ఎవ్రీబడి. నేను ఎందుకు ఇంత థ్యాంక్ యూ చెప్తానంటే, మీరందరూ కలిస్తేనే ఆర్య అయింది. అండ్ ఆ సినిమాలో మీరందరూ మీ బెస్ట్ ఇవ్వటం వల్ల దాంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ పొందింది నేను, కాబట్టి ఐ హ్యావ్ ద హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందుకు బోరింగ్ అయినా కూడా అన్నిసార్లు అందరికీ థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ మై నిక్కీ. నాకు ఆయన చాలా మంచి షాట్ చూపించారు ఒకటి, నాకు మొత్తం సినిమాలో, నా సినిమాలోనే కాదు, నాకు జనరలీ ఎవరి సినిమాలు వాళ్ళకి నచ్చవు, చూడలేము, తిరిగి చూడలేము. కానీ ఎన్నేళ్ళైనా కూడా ఎప్పుడో ఒక్క షాటో, ఎప్పుడో ఒక మూమెంటో మనం నచ్చుతాం. అలాంటిది నేను ఎన్నేళ్ళైనా కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షాట్. మీరు నంబర్ 3 రోజుల్లో, అదే సుకుమార్ గారు అంటే, 3 రోజుల్లో సినిమా రిలీజు, డబ్బింగ్ చెప్తున్నా, మిక్సింగ్ జరుగుతుంది, చిన్న కరెక్షన్స్ జరుగుతున్నాయి, మధ్యలో డార్లింగ్ దిల్ రాజు గారు ఒప్పుకున్నారు, అర్జెంట్గా షూటింగ్ చేయాలి. అసలు వాట్,
షూటింగా ఏంటి స్టెప్పా ఇప్పుడా అని వెళితే వాటర్ పైప్ పడాలి. వాటర్ పడుతుంటే ఒక టేక్ చేసాం, సరిగ్గా రాలేదు, వాటర్ అయిపోయింది, ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి. ఏంటి తడిసిపోయి ఉన్నాను ఇప్పుడు నేను, ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు లేవు. అసలు మరి లేదంటే ర్యాండ్ ఈజ్ లైక్ బన్నీ వాటర్ ఇలా ఇంకా పన్ను అవలదా సార్ ఏంటి సార్ వాటర్ అన్నారు అదన్నారు. నేను డబ్బింగ్ మధ్యలోంచి అదే బట్టలతో వచ్చాను తెలుసా. నేను కాస్ట్యూమ్ కాదు అది, నేను డబ్బింగ్ చెప్పేప్పుడు రూమ్ చలేస్తుందని వేసుకునే జాకెట్ అది యాజ్ డేస్ వచ్చి షూట్లో రోల్ చేస్తాను. ఎందుకంటే కాస్ట్యూమ్ మార్చుకునే అంత ఇది కూడా లేదు. అప్పటికప్పుడు వచ్చి చేసేసి వెళ్ళిపోయిన తర్వాత ఐ వాజ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్ షాట్. ఇట్ స్టేడ్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్వీటెస్ట్ మెమరీస్ ఇన్ దాట్ మూవీ. థ్యాంక్ యూ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఆ సినిమా చేసిన వాళ్ళలో, ఆ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే దట్ ఫిలిం హ్యాస్ అ హ్యూజ్ పార్ట్. ఇందాక సుఖు అన్నాడు సార్, నేను 2 కాళ్ళ మీద ఉంచున్నాను, నా ఈ 2 కాళ్ళ అడుగులు ఆర్య. అక్కడి నుంచి మొదలైతే ఎంతవరకు తెలీదు పుష్ప, ఇక్కడ వరకు అయితే పుష్ప. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ నో ఇట్స్ లేట్ బట్ ఇట్స్ బీన్ అ ఫెనామినల్ అండ్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు. అండ్ చాలా నాకు బాగా నచ్చిన గొప్ప కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఆ సినిమా స్టార్ట్ అయిన డైరెక్టర్ సుకుమార్ గారు, హీఈస్ ఆన్ ద టాప్ ఆఫ్ ది గేమ్. ఆఫ్టర్ 20 years హీఈస్ ఇండియాస్ ఆల్మోస్ట్ #1 డైరెక్టర్ రేంజ్లో, వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంట్రీ లెవెల్లో ఉన్నారు. దిల్ రాజు గారు ఈస్ బీన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ నాట్ జస్ట్ సౌత్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా. ఆయన బిగ్గెస్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ బిలియన్స్ ఆల్బమ్స్ ఇచ్చిన, హీఈస్ ఇన్ ద టాప్ ఆఫ్ హిస్ గేమ్, రూలింగ్ ద ఎంటైర్ కంట్రీ విత్ హిస్ మ్యూజిక్. And Ratnavelu garu is making one of the biggest films in this India, pan-Indian biggest films. So everybody in such huge successful spots, and fortunately with all your blessings, I have also been doing very well. అందరూ 20 ఏళ్ళ తర్వాత కూడా ఒక టాప్ ఆఫ్ ద గేమ్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఫంక్షన్ చేయగలిగాం. దానికి మమ్మల్ని టాప్ ఆఫ్ ద గేమ్ మీద నిలబెట్టిన ఆ తెలుగు ప్రేక్షకులకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ దిల్ రాజు గారు, ఈ సినిమా అందరం ఇచ్చుకున్నాం, కానీ దీన్ని సమప్ చేయాలంటే మాత్రం మన అందరికి ఇచ్చింది మాత్రం సుఖు. డార్లింగ్, నువ్వు లేకపోతే మేమందరం ఏం చేసినా, it is the director who delivers the hit at the end of the day. It is the director who gives life to the every single body. We all thank you. You above all, thank you, darling. Thank you. It's you. And daddy, thank you so much for being a tough cookie. నువ్వు కరెక్షన్స్ చేయడం వల్లే సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం బెటర్ అయిందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత, అప్పుడు నేను చాదస్తా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన తర్వాత ఇందాక చెప్తూ ఉంటే నాకు అసలు మా నాన్నని ఎంత ఇష్టపడుతున్నాడో నాకు చాలా క్యూట్గా అనిపించింది. అంటే బ్రిడ్జ్ ఎగ్జాక్ట్లీ 20 feet ఉంది, అండ్ 20 feet ఇస్ జస్ట్ అబౌట్ దట్ మచ్. అక్కడి నుంచి వాటర్లో దూకుతున్నది ఇట్స్ జస్ట్ నథింగ్. అది ఫోన్ చేసి దిల్రాజు గారు, సార్ మీ అబ్బాయి దూకుతున్నాడంటే, లేదు దూకద్దు 20 or 21 ఏజ్, లేదు అంటే కొడుకు మీద ఎంత కన్సర్న్ ఉంది, అసలు ఎంత ముచ్చటేసింది నాకైతే. లేదంటే రాజుగారు దూకిన తర్వాత నాకు బాగా గుర్తుంది, డాడీ ఫోన్ చేశారు, నేను ప్రామిస్ చేశా కరెక్ట్గా ఫేమ్ అవుట్లో మొత్తం అందరూ బోట్స్ పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి. అసలు సో క్యూట్ డాడీ, సో క్యూట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. అండ్ యు ఆర్ స్పెషల్. నువ్వు ఎంత స్పెషల్ అంటే, నేను సుకుమార్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, యు ఆర్ వెరీ స్పెషల్. బికాజ్ సుకు ఎప్పుడు అంటాడు, డార్లింగ్ ఎంతమంది చూసినా అరవింద్ గారు వేరు డార్లింగ్, నేను తన 100 సార్లు అని ఉంటాడు, అరవింద్ గారు వేరు డార్లింగ్, నాకు అరవింద్ గారు ఒక్కరే అలా అనిపిస్తుంది, నేను ఎవరికి భయపడను, నేను ఒక్క అరవింద్ గారికి భయపడతాను అంటాడు. అంటే దట్స్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఆ టైంలో ఆ కథ విని నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చిన మా చిరంజీవి గారు, జస్ట్ దానికే కాదు, మా 125 days షీల్డ్ నేను ఏ పిచ్చలో అన్నానో అదే పిచ్చతో నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు వచ్చి నాకు 125 days షీల్డ్ తీసుకుని ఆ సినిమా నాకు ఇంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చిన
చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ. అండ్ అబవ్ ఆల్ ప్రేక్షకులకి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్. మీరు ప్రేమించారు కాబట్టి ఇక్కడ ఉన్నాం మేము. మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఖచ్చితంగా గర్వించే స్థాయికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ ఫీలింగ్ మై లవ్. అమేజింగ్ అల్లు అర్జున్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే And I would like to request everybody to come up on stage to click a beautiful picture. Thank you. ఎస్, ఆల్సో వీ హ్యావ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ ఆన్ స్టేజ్. డెఫినెట్గా 20 years ఆఫ్ ఆర్యా అంటే మనం కేక్ కట్ చేయాల్సిందే. సో ఎస్, కేక్ ప్లీజ్. యా, రిక్వెస్టింగ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ వన్స్ అగైన్ టు జాయిన్ ద సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. దిల్ రాజు గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండి. ఇలాంటి ఒక స్పెషల్ మూమెంట్ని మా అందరికీ ఇచ్చినందుకు, ఆర్యా 20 yearsని ఇంత అద్భుతంగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్యా నుంచి ఈరోజు పుష్ప వరకు ద ఇన్క్రెడిబుల్ జర్నీతో మనల్ని అలరిస్తున్నటువంటి అల్లు అర్జున్ గారికి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ రికార్డ్స్ సెన్సేషన్ క్రియేట్ చేయడం మొదలు పెట్టింది టీజర్తో, సాంగ్తో. ఇక మరింత కంటెంట్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి పుష్ప రాజ్ అస్సలు తగ్గేదేలే అంటూ అతి త్వరలో మన ముందుకు వస్తున్నారు. వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద movie Pushpa 2. Hearty congratulations once again to the whole team of Arya, and hearty congratulations to Pushpa 2 team on stage. Thank you so much everybody for joining the celebrations. గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నిన్ను కొలవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే. థ్యాంక్ యూ మీడియా పీపుల్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరికీ 11:45 అవుతుంది, అందరు డిన్నర్ చేసి వెళ్ళాలి.
సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాదుషావి తలపగనే నీ కిరీటమైతే భూతలమంతా నీదరా పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 లైన్లో ఉంటారా పుష్ప పుష్ప రాజ్